హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు మల్లాది శివనారాయణ గారు. 2006 నుంచి అలౌకిక, భాగవతం, కురుక్షేత్రం వంటి సీరియల్స్లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి అలాగే పలు రకాల చిత్రాలతో కూడా మనకి విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సుపరిచితమే. ఈరోజు వారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారి ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, మరిన్ని విశేషాలని తెలుసుకుందాం. ఈనాడులో చిన్న బాక్స్ ఐటమ్ ఒకటి వచ్చింది. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు అని. ఫస్ట్ నారాయణమూర్తి గారు ఎర్ర సముద్రం అనేటటువంటి ఒక సినిమా కాంగ్రెస్ పార్టీలోకి నన్ను రమ్మని పిలిచారు. నందమూరి తారక రామారావు ప్రాంతీయ పార్టీ కార్యాలయము అని ఒకటి ఓపెన్ చేసేసాను. ఒక రిక్షా కార్మికుడి చేత ఓపెన్ చేయించా. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్గా కూడా చేశాను. జీవితం అలా ముగియటానికి ఆమె కారణం అన్నటువంటి అభిప్రాయం ఒకటి ప్రజల్లో ఏర్పడిపోయింది. ఋతురాగాలు 2 అని ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వీరగంధం వెంకట సుబ్బారావు గారు అంటే లక్ష్మీపార్వతి గారి మొదటి అప్పుడున్నటువంటి భర్త భోజనం పక్కన కొసరు తినిపించిన రోజులు కూడా ఉన్నాయి. అంతా బిడ్డలాగా చూసుకునేవాడు. ఎన్టీ రామారావు గారు నన్ను గుంటూరు జిల్లాకి పార్టీ అధ్యక్షుడిగా చేశారు. నాదెండ్ల భాస్కరరావు గారు పడగొట్టారు ఎన్టీ రామారావుని. ఒక్కొక్క నియోజకవర్గంలో పోటీ చేయాలంటే మినిమం 10 కోట్ల దాకా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు రాజకీయాల్లో. ఆ ప్రాధాన్యత పెరగడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మిమ్మల్ని ఈరోజు ఇక్కడ చూడటం చాలా హ్యాపీగా ఉంది మాకు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం. అయితే మీరు ఇప్పటివరకు చాలా వైవిధ్యమైన పాత్రలు చేశారు. చేసిందే కాకుండా వెరైటీగా విలన్ పాత్రలని రకరకాల పాత్రలు చేస్తూ వచ్చారు. ఎక్కువగా మిమ్మల్ని ఎర్ర సముద్రం సినిమాలో విలన్గా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు మీరు. సో ఇటు నార్మల్గా చేస్తూ అట్లా విలన్గా కూడా వెళ్ళారు. సో ఫస్ట్ మీరు సినిమాల్లోకి వచ్చారా, సీరియల్స్లోకి వచ్చారా? అసలు ఎలా స్టార్ట్ అయింది మీ ప్రస్థానం? యాక్చువల్గా నేను నా స్కూల్ డేస్ నుంచి నేను స్టేజ్ ఆర్టిస్ట్ అండి. నాకు నటన మీద బాగా ఇంట్రెస్ట్గా ఉండేది. ఇప్పుడు స్కూల్ డేస్లోనే యానివర్సరీలో టీచర్స్తో కలిసి లేడీ క్యారెక్టర్స్ చేస్తుండేవాడిని. ఆ తర్వాత బయట సమాజాల వాళ్ళు కూడా నన్ను చూసి నా చేత లేడీ క్యారెక్టర్స్ చేయించారు. ఫస్ట్లో స్టార్టింగ్లో పరాజిత అనే ఒక నాటికలో నిర్మల అని ఒక లేడీ క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్కి చాలా గుర్తింపు, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. చాలా బహుమతులు, ఓపెన్ కాంపిటీషన్స్లో ఉత్తమ నటిగా బహుమతులు కూడా వచ్చినాయి. ఆ తర్వాత బెస్ట్ కమెడియను, బెస్ట్ క్యారెక్టర్ యాక్టరు, బెస్ట్ యాక్టరు, బెస్ట్ డైరెక్షను, ఇలా కొన్ని 100 ప్రైజులు ఉన్నాయనుకోండి. వేలాది ప్రదర్శనలు చేశాను. అట్లా చేస్తున్న టైంలో 2006లో ఈటీవీ వాళ్ళు కురుక్షేత్రం అని ఒక సీరియల్ స్టార్ట్ చేస్తున్నారు. చేస్తూ అందులో హీరోయిన్ వర్ష, ఆ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ కోసం ఎవరైనా స్టేజ్ ఆర్టిస్ట్ అయితే బాగుంటుందని సెర్చ్ చేస్తున్న టైంలో ఎవరో నా పేరు వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళు నాకు కబురు చేస్తే నేను వెళ్ళాను. వెళితే ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అది చేస్తుండగానే వాళ్ళే మళ్ళా అలౌకికలో ఒక ముస్లిం క్యారెక్టర్ ఒకటి ఇచ్చారు. అది చేస్తున్నాను. తర్వాత మళ్ళీ భాగవతంలో వ్యాసమహర్షి క్యారెక్టర్ ఇచ్చారు వాళ్ళే. అది చేస్తున్నాను. ఆ టైంలో భాగవతానికి డైరెక్ట్ చేస్తున్న ఉదయ్ భాస్కర్ గారు ఏర్పేడు ఆశ్రమం వాళ్ళు సద్గురు దర్శనం అనే పేరుతోటి మలయాళ స్వామి జీవిత చరిత్ర చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న టైంలో ఆ మలయాళ స్వామి క్యారెక్టర్ కోసం ఆర్టిస్ట్ కోసం వెతుకుతున్నారు. అప్పుడు నన్ను ఉదయ్ భాస్కర్ గారు చూసి నేనైతే బాగుంటానని వాళ్ళకి సజెస్ట్ చేశారు. వాళ్ళు కూడా వచ్చి ఆశ్రమం నుంచి గురూజీలు వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు ఓకే అన్నారు. అప్పుడు సద్గురు దర్శనం చేశాను. దానిలో మలయాళ స్వామి క్యారెక్టరు, దానికి బంగారు నంది కూడా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా ఆర్కే వాళ్ళదే మా టీవీకి నారదలీలలు అని చేసాం. దానిలో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. అంటే నారదుడికి సంబంధించిన కథలు అన్నమాట. అవి మొత్తం కొన్ని ఎపిసోడ్లు, ఒక్కొక్క కథ కొన్ని ఎపిసోడ్లుగా వస్తూ ఉంటుంది.
అందులో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క క్యారెక్టర్ చేశాను, చాలా క్యారెక్టర్స్ చేశాను దానిలో కూడా. అది ఆ సంవత్సరం బంగారు నంది వచ్చింది దానికి. ఓకే, ఎపిసోడ్కి కొత్త క్యారెక్టర్ అంటే నారదుడు మెయిన్ లింకు, నారదుడికి సంబంధించిన కథలే. ఒక కథ కొన్ని ఎపిసోడ్స్గా వస్తుంది, ఆ తర్వాత ఇంకో కథ వస్తుంది, నారదుడికి లింక్ అయి ఉన్న క్యారెక్టర్స్ అనమాట. అది నారద లీలలు అనే పేరుతోటి మా టీవీ కోసం ఆర్కే వాళ్ళు చేశారు. దానిలో వచ్చేసాం, దానికి కూడా ఆ సంవత్సరం బంగారు నంది వచ్చింది. నెక్స్ట్ మళ్ళా దొరస్వామిరాజు గారు వెంగమాంబ అని ఒక సీరియల్ చేశారు. ఆ వెంగమాంబలో కూడా నేను గరుడాచార్యులు, అంటే వెంగమాంబ తాత గరుడాచార్యులు క్యారెక్టర్ చేశారు. అన్నమయ్య తాత గరుడాచార్యులు అని ఉన్నాడు, ఆ క్యారెక్టర్ చేశాను. ఆ సంవత్సరం దానికి కూడా బంగారు నంది వచ్చింది. మీరు ఏం చేసిన అవార్డులే అనమాట అయితే. అది కాదు, జనరల్గా అంత గొప్ప సీరియల్స్ అవి, వాటిలో చేసే అదృష్టం నాకు దొరికింది అంతే. ఓకే, మీకు ఇచ్చిన క్యారెక్టర్ని మీరు సద్వినియోగం చేసి, నాకు ఇచ్చిన పాత్రకి న్యాయం చేయటం నా ధర్మం నటుడిగా. అసలు మీరు ఈ నాటక రంగంలోకి ఎలా వచ్చారండి? స్టేజ్ ఆర్టిస్ట్గా అసలు ఎలా స్టార్ట్ చేశారు? చాలా వేల నాటకాలు వేశారు మీరు. అవును. సో అలా ఎలా అడుగు ముందుకేశారు మీరు? చెప్పాను కదా, నాకు నటన మీద ఇంట్రెస్ట్. అప్పట్లో నేను, మాది చిలకలూరుపేట, గుంటూరు జిల్లా చిలకలూరుపేట. చిలకలూరుపేటలో ఆర్వీఎస్ హై స్కూల్ అని ఉంటుంది. హై స్కూల్లో నేను చదివేటప్పుడు 8వ తరగతి చదివేటప్పుడే నాకు చిన్న యానివర్సరీలో ఒక క్యారెక్టర్ చేశాను. తర్వాత 10th క్లాస్ చదివేటప్పుడు టీచర్స్ అందరూ కలిసి తుఫాన్ అని ఒక నాటకం చేస్తుంటే దాంట్లో స్త్రీ పాత్రని నా చేత వేయించారు. అది వేసిన తర్వాత అట్లా నాకు నటన మీద ఇంట్రెస్ట్ పెరగడం. ఆ తర్వాత అప్పటికే చిలకలూరుపేటలో మంచి కళాకారులు ఉన్నారు, గొప్ప కళాకారులు. వాళ్ళు అప్పటికే పోటీల్లో పాల్గొంటూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి కళాకారులు ఉన్నారు, సమాజాలు ఉన్నాయి. వాళ్ళ దృష్టిలో నేను పడడం, నన్ను పిలిచి వాళ్ళు నాకు తర్ఫీదు ఇచ్చి నా చేత క్యారెక్టర్స్ చేయించడం, పోటీలకి తీసుకువెళ్ళడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇక జనరల్గా పోటీల కంటూ వెళ్ళిన తర్వాత కొన్ని ప్రైజెస్ అవి రావడంతో ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా. అట్లా మామూలుగా ఇంట్లో ఎవరైనా సరే తల్లిదండ్రులు అబ్బాయి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, స్కూల్లో అంటే పర్వాలేదు, కాలేజ్లో అన్నా పర్వాలేదు, తర్వాత ఖచ్చితంగా జాబ్ చేయాలి, అట్లాంటి రూల్స్ అన్నీ ఉంటాయి. మీకేమన్నా ఇబ్బందులు ఎదురయ్యాయా? అయ్యాయి. స్కూల్స్ ఎగ్గొట్టడం, తర్వాత చదువు సరిగా కొనసాగకపోవటం, చదువు మధ్యలోనే ఆగిపోవటము, ఇట్లాంటివి చాలా జరిగినాయి. సరే, పెద్దవాళ్ళుగా వాళ్ళు పడే బాధలు పడుతూనే ఉన్నారు, నన్ను మందలిస్తూనే ఉన్నారు. అయినా మనకున్న ఇంట్రెస్ట్ తోటి ఏంటంటే నేను ఇటువైపే ప్రిఫర్ చేసి దీనిలోకే వచ్చేసాను. జాబ్ చేయలేదు, పూర్తిగా ఏ చదువు చదవలేదు, డిగ్రీతోనే ఆపేశాను. ఇట్లానే నటనలోనే చేసుకుంటూ తర్వాత పాలిటిక్స్ అన్నా కూడా నాకు మొదటి నుంచి ఇంట్రెస్ట్, ఆ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయాను. అంటే ఇట్లా యాక్ట్ చేస్తూనే మీరు మధ్యలో పాలిటిక్స్కి వెళ్ళారా? అవును. అంటే ఎట్లా వచ్చింది ఆ అవకాశం మీకు? అవకాశం అంటే నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే కాలేజ్ యూనియన్ సెక్రటరీగా కంటెస్ట్ చేశాను. అప్పుడు యూనియన్ సెక్రటరీగా గెలిచాను, స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా గెలిచాను. గెలిచిన తర్వాత అప్పుడు మా చిలకలూరుపేటలో 2 కాలేజెస్ ఉండేవి. ఆ 2 కాలేజెస్లోనూ నాకు తెలిసిన స్టూడెంట్స్, ఫ్రెండ్స్ సర్కిల్స్ ఉండటంతో నేను ఒక సొంత స్టూడెంట్, అప్పుడు జనరల్గా స్టూడెంట్స్ యూనియన్స్ అంటే ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు ఇట్లాంటివి ఉంటాయి. కానీ నేను సొంతగా ఒక యూనియన్ని పెట్టాను అనమాట. పెట్టి 2 కాలేజీల్లోనూ ఆ యూనియన్ని గెలిపించుకున్నాను. ఏం పెట్టారు ఆ యూనియన్ మీరు? ఎస్ఎస్ అని పెట్టాను, స్టూడెంట్ సొసైటీ అని పెట్టాను. అట్లా ఆ 2 కాలేజీ యూనియన్స్లోనూ నేను నిలబెట్టిన వాళ్ళని గెలిపించుకుంటూ వచ్చాను. అట్లా ఏర్పడినటువంటి ఆ సంబంధాలు క్రమక్రమంగా తర్వాత ఈ నాటకాల ద్వారా ఇతర విలేజెస్కి పోయి వాళ్ళకి నేను డైరెక్ట్ చేయడం ద్వారా ఏర్పడినటువంటి, తర్వాత నటనలో నాకు ఏర్పడినటువంటి అభిమానులు, వీళ్ళందరితో ప్రజా సంబంధాలు ఏర్పడటం ద్వారా ఆ ప్రజా సంబంధాలే భవిష్యత్తులో రాజకీయాల వైపు నన్ను మరల్చాయి. ఓకే సార్, మరి మీరు గుంటూరు జిల్లా తరపు నుంచి కూడా ఒక పార్టీ నుంచి మీరు చాలా పదవులు చేపట్టారు. సో ఏ పార్టీ నుంచి మీరు చేశారు, ఏ పదవులు అధిరోహించారు చెప్పండి. అంటే నేను యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు
పార్టీ పెడుతున్నారు అని చెప్పి తెలిసిందండి నాకు. ఈనాడులో చిన్న బాక్స్ ఐటమ్ ఒకటి వచ్చింది, ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు అని. అప్పుడు నేను ఒంగోలులో కేపాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఒంగోలులో ఉంటున్నాను, జిల్లా డిస్ట్రిబ్యూషన్ తీసుకొని అక్కడ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో వచ్చినటువంటి ఆ బాక్స్ ఐటమ్ని చూసి నేను ఆ బిజినెస్ వదిలేసేసి చిలకలూరుపేట వచ్చి, అప్పటికి ఇంకా పార్టీ పెట్టలేదు, ఆయన అనౌన్స్ చేయలేదు, పేరు పెట్టలేదు, జెండా రూపకల్పన చేయలేదు, ఏమీ చేయలేదు. అయినా సరే నందమూరి తారక రామారావు ప్రాంతీయ పార్టీ కార్యాలయము అని ఒకటి ఓపెన్ చేసేసాను. ఒక రిక్షా కార్మికుడి చేత ఓపెన్ చేయించా. అదే రాష్ట్రంలో ఆ పార్టీకి తొలి కార్యాలయం. ఆ తర్వాత నా అభిమానులు, నా అనుచరులు, అన్నగారి అభిమానులు దాదాపు 200 మంది చేత ఒక ప్రమాణ పత్రం తయారు చేయించి నా రక్తంతో ఆ ప్రమాణ పత్రాల మీద 200 మంది చేత సంతకాలు చేయించి అన్నగారికి పంపించాను. నా బ్లడ్ సిరంజితో తీయించి దాంతో సంతకాలు పెట్టించాను అన్నమాట. అప్పుడు అన్నగారు తర్వాత నన్ను పిలిపించుకోవడం జరిగింది. ఒక మీటింగ్కి పిలిస్తే వెళ్ళాను. ఆ మీటింగ్లో నేను చిన్న ఉపన్యాసం చెప్తుంటే విన్నారు. విని నన్ను ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసి వచ్చిపోతూ ఉండు, కలుస్తూ ఉండు అని చెప్పారు. ఆ తర్వాత 2005లో రామకృష్ణ సినీ స్టూడియోస్లో, అంటే 2003లో పార్టీ ఏర్పడింది, సీఎం అయ్యారు. 2004లో నాదెండ్ల భాస్కరరావు గారు పడగొట్టారు ఎన్టీ రామారావుని. పడగొట్టిన తర్వాత మళ్ళీ ప్రజా ఉద్యమం రావటము, మళ్ళీ రామారావు గారిని సీఎంగా నియమించడం జరిగింది. అప్పుడు ఆయన మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాడు 2005లో. ఆ 2005 ఎలక్షన్స్కి వెళ్ళిన తర్వాత, ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రామకృష్ణ సినీ స్టూడియోస్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు అనుకునే వాళ్ళందరినీ దాదాపుగా ఒక 300 మంది నాయకుల లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరికీ 2 విడతలుగా రాజకీయ శిక్షణ తరగతులు కండక్ట్ చేశారు రామకృష్ణ సినీ స్టూడియోస్లో. అప్పుడు అవి కండక్ట్ చేసినప్పుడు నేను సెకండ్ బ్యాచ్లో ఉన్నాను. ఆ సెకండ్ బ్యాచ్లో, ఫస్ట్ బ్యాచ్లో కానీ సెకండ్ బ్యాచ్లో కానీ జనరల్గా చివరిలో ఏం చేస్తారంటే 14 రోజులు అది ట్రైనింగ్ మొత్తం. ఆ లాస్ట్ రోజుల్లో ఉపన్యాస పోటీలు, అలానే పార్టీకి ప్రభుత్వానికి సూచనలు అనేటటువంటి పోటీలు కండక్ట్ చేశారు. ఆ పోటీలలో నేను ఉపన్యాసాల్లో ఫస్ట్ వచ్చాను. ఆ తర్వాత పార్టీకి ప్రభుత్వానికి సూచనల్లో సెకండ్ వచ్చాను. అప్పటి నుంచి ఆయన నన్ను పార్టీ ఆఫీసులోనే ఉంచుకున్నారు. వెస్ట్ గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు 6 జిల్లాలకి తుమ్మల చౌదరి గారితో పాటు నన్ను కూడా ఒక ఇన్ఛార్జిగా వేశారు. అట్లా ఆ 6 జిల్లాలు తిరుగుతున్న టైంలోనే మళ్ళా ఎన్టీ రామారావు గారు నన్ను గుంటూరు జిల్లాకి పార్టీ అధ్యక్షుడిగా చేశారు. అట్లా పార్టీ అధ్యక్షుడిని అయ్యాను. ఓకే సార్, ఇప్పుడు కూడా ఇంకా మరి కొనసాగుతున్నారా మీరు రాజకీయాల్లో? అంటే పార్టీ తర్వాత పార్టీ చీలిపోయింది కదండి. చీలిపోయి లక్ష్మీ పార్వతి బయటికి వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు అయ్యారు. అందులో కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు అవ్వడానికి కూడా నేను బాగా శ్రమపడ్డాను, కృషి చేశాను. అఫిడవిట్స్ అన్ని తయారు చేయడంలో రైతురింబగళ్ళు కష్టపడ్డాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారు నన్ను రాష్ట్ర సాంస్కృతిక విభాగం, అంటే పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా 2 సార్లు చేశారు. అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే 1987లో గుంటూరు జిల్లా పరిషత్కి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో డైరెక్టర్గా చేశాను. అది అన్నగారు నియమించినటువంటి పదవి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా చేస్తూనే ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్గా కూడా చేశాను. అట్లా 2002 వరకు పార్టీలో యాక్టివ్గానే ఉన్నాను. కానీ 2002 తర్వాత కొన్ని కుటుంబపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల కొంచెం బ్యాక్ అయ్యి గ్రాడ్యువల్గా తగ్గించేశాను. ఆ తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చేసాను. ఓకే సార్, మీరు పార్టీలో ఉన్నప్పుడు మంచి పదవులే చేపట్టారు. సో నేను ఎలాంటి సేవలు చేశారు మీరు మీ పదవికి తగ్గట్టుగా?
చేశాను. ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఉన్నప్పుడు చాలామంది బస్ స్టేషన్స్ను బాగు చేయించడం కానీ ఇట్లాంటివి చేశాను. తర్వాత డ్రైవర్ పోస్టులు, కండక్టర్ పోస్టులు ఇట్లాంటి వాటిల్లో మెరిట్ వాళ్ళని తీసుకోవడం కోసం ట్రై చేశాను. తర్వాత పార్టీకి బాగా సేవ చేశాను. ప్రజల కంటే నిత్యం వాళ్ళకి ఏదో వస్తుండే పనులన్నీ చేసుకుంటూనే వచ్చాను. ఓకే సార్, మరి మీరు ఇన్ని బాధ్యతలు చేపడుతూనే ఈ సినిమా రంగ ప్రవేశం ఏ విధంగా జరిగింది? ఫస్ట్ ఏ మూవీ స్టార్ట్ చేశారు మీరు? ఫస్ట్ నారాయణమూర్తి గారు ఎర్ర సముద్రం అనేటటువంటి ఒక సినిమా తీస్తూ దానిలో ఒక విలన్ క్యారెక్టర్ కోసం నన్ను అడిగారండి. అది చేశాను. దానిలో నాకు మంచి పేరే వచ్చింది. మంచి అవకాశం ఇచ్చారు నాకు వారు. ఆ తర్వాత చిన్నగా ఒక చిన్న క్యారెక్టర్స్ చేశాను, కొన్ని పెద్ద క్యారెక్టర్స్ చేశాను. దాదాపు 20 సినిమాల్లో తీసుంటాను ఇప్పటి వరకు. అంటే సినిమాల్లోకి వస్తున్నారు కాబట్టి రాజకీయాల్ని ఆపేశారా? అని కాదు, చెప్పాను కదా మీకు కొన్ని. అంటే మెయిన్గా ఏమిటంటే మీకు తెలియదు ఏం లేదు, ఇప్పుడున్న రాజకీయాలు డబ్బు ప్రాధాన్యం అయిపోయింది రాజకీయాలలో. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు అందరూ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు ప్రాధాన్యత విపరీతంగా పెరిగిపోయింది రాజకీయాల్లో. ప్రజా సంబంధాలకి కన్నా కూడా డబ్బుకే విలువ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో పోటీ చేయాలంటే మినిమం 10 కోట్ల దాకా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు రాజకీయాల్లో. ఆ స్తోమత నాకు లేదు, ఎందుకంటే నాకు అవినీతి తెలియదు. ఈ రాజకీయాల్లోనే మా పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులే దాదాపు 7 ఎకరాలు 3 ఇళ్ల స్థలాలు అమ్మాను నేను. ఆ పరిస్థితుల్లో ఇలానే కంటిన్యూ అయితే మరి కుటుంబం పరిస్థితి ఏమిటి, పిల్లల పరిస్థితి ఏమిటి అనే ఆలోచన కుటుంబ సభ్యుల్లో నాకు రాకపోయినా వాళ్ళకు వస్తుంది కదా. అందువల్ల కొన్ని పరిస్థితులు వల్ల నేను కొంచెం వెనక్కి తగ్గాను రాజకీయాలు. ఒక నియోజకవర్గం నుంచి గెలుపొందాలి అంటే 10 కోట్లు ఉండాలంటారా? ఇప్పుడున్న పరిస్థితి 10 కోట్లకు తక్కువ ఎవరు ఏ ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు, అట్లుంది. కాబట్టి ఓన్లీ వ్యాపారవేత్తలు, బాగా ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు మాత్రమే ఇందులో రాణించగలుగుతున్నారు. లేదు, రాజకీయాల్లో తమకు అందినంత వరకు సంపాదించుకొని దాన్ని ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు రాణించగలుగుతున్నారు. సో అర్థమైపోయింది అనమాట. మొత్తం ఇంకా అట్లా చేయలేని వాళ్ళు ఇంకా పాలిటిక్స్లో ఉండలేరు, కష్టం. అంతే, ఇక వాళ్ళు ఏదో పార్టీకి సేవ చేస్తూ ఆ అభిమానాన్ని చంపుకోలేక ఉండాల్సిందే తప్పితే ప్రజా సంబంధమైన ప్రజా ప్రాతినిధ్య పదవుల్లోకి రావాలనంటే మాత్రం ఈరోజు డబ్బు చూసే అవకాశాలను ఇస్తున్నాయి పార్టీలు. ఓకే, అంటే ఒక పదవి కావాలి అంటే ఖచ్చితంగా డబ్బు ఉండాల్సిందే. పదవిలో గెలవాలి అని అంటే చాలా కష్టం. అట్లా అయితే నిజంగా సామాన్య జనం ఇంకా ఈ పార్టీలు ఇవన్నీ వదిలేసుకోవాలన్నమాట. అయితే అంటే చెప్తుంటే ఇప్పుడు అట్లా తయారైన రాజకీయాలు, ఆ రాజకీయాలు పోవాలి, మళ్ళా స్వచ్ఛమైన నిర్మలమైన రాజకీయాలు రావాలనే దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ కూడా దానికోసం డబ్బు ప్రాధాన్యతను తగ్గించడం కోసం ప్రయత్నాలు చేస్తుంది, కొన్ని సూచనలు చేస్తుంది. ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ వైపు అడుగులు వేస్తుంది. మోడీ గారు తప్పకుండా అలాంటి వాతావరణాన్ని తీసుకొస్తారనే నమ్మకం నాకుంది. అయితే ఎంతవరకు వస్తుందో చూడాలి. అంటే మామూలుగా బయట అంటుంటారు, ఒక్కసారి పాలిటిక్స్లోకి వెళ్తే మళ్ళీ బయటికి రావడానికి ఎవరు ఇష్టపడరని. ఒక పార్టీ కాకపోతే ఇంకో పార్టీ అన్నా మనం చేద్దాము, అందులో అన్నా చూద్దాము, లేకపోతే ఒక పార్టీలో ఉన్న వాళ్ళని వేరే వాళ్ళు ఆహ్వానించడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. నాకు అలాంటివి జరిగినాయండి. నేను 2002లో పార్టీకి కొంచెం దూరంగా ఉన్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి నన్ను రమ్మని పిలిచారు. ఇప్పుడు నర్సాపేట నియోజకవర్గం, పార్లమెంటరీ నియోజకవర్గం ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు గారు అప్పుడు నన్ను చిలకలూరుపేట నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయమని నన్ను అడిగారు. నాకు బీఫామ్ కూడా తెచ్చిచ్చారు వారు చాలా కష్టపడి, ఏది పార్టీ తరఫున అభ్యర్థిగా. అయితే అప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యే చనిపోవడంతో ఆ కుటుంబంలో నుంచి ఇంకొక అతన్ని వాళ్ళు సజెస్ట్ చేశారు, ఆ కుటుంబం వాళ్ళు. దానికి అప్పుడు పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు నన్ను ప్రపోజ్ చేస్తే కేవీపీ రామచంద్రరావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు అతన్ని సపోర్ట్ చేశారు. అతను చేత ఇండిపెండెంట్గా నామినేషన్ వేయించారు. వేయించినప్పుడు నేను అన్నాను,
నేను పార్టీ క్యాండిడేట్గా ఉండి అతను ఇండిపెండెంట్గా ఉంటే ఇద్దరికీ నష్టం, పార్టీకి నష్టం. కాబట్టి అది వద్దు, అతని చేత మీరు విరమింపజేసేటట్లయితే నేను కంటిన్యూ అవుతాను పోటీలో, లేకపోతే నేను కంటిన్యూ కాలేనండి అన్నాను. వాళ్ళు విరమింపజేయలేకపోయారు, నేనే విత్డ్రా అయ్యాను. ఓకే, అలా జరిగిందనమాట. ఇక అంతే. ఇక ఆ తర్వాత మళ్ళీ ఆ పార్టీ వైపు కూడా నేను వెళ్ళలేదు. సాంబశివరావు గారు పర్సనల్గా తీసుకొని నా కోసం చేశారు. ఆయన పట్ల నాకు ఎప్పుడూ ఆ కృతజ్ఞత ఉంటుంది. మొన్న ఎలక్షన్స్లో కూడా సాంబశివరావు గారు నర్సరావుపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి నుంచి పోటీ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ తరఫున నేను వెళ్ళి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో నాకు తెలిసిన ప్రచారం చేసి వచ్చాను. ఓకే సార్, మీకు ఎన్టీఆర్ గారితో మంచి అనుబంధం ఉంది. అవును, ఆయన నన్ను ఒక కుటుంబ సభ్యుడిలాగా, సొంత కొడుకులాగా చూసుకునేవాడు. శివ అని చాలా ఆప్యాయంగా పిలిచేవాడు. ఆయన పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ ఇంట్లో ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద 2-3 సార్లు భోజనం పక్కన కొసర తినిపించిన రోజులు కూడా ఉన్నాయి. అంతా బిడ్డలాగా చూసుకునేవాడు. కాకపోతే అప్పట్లో వచ్చిన రూమర్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోవడం అంత సమంజసం కాదేమో, కానీ ఏదైతే లక్ష్మీ పార్వతి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చాయో, పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. సో అప్పుడు ఏం జరిగిందంటారు ఎగ్జాక్ట్గా? అసలు మరి కారణాలు ఏవైనా కానీ అన్నగారు లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. లక్ష్మీపార్వతి గారు నాకు అంతకు ముందు నుంచే తెలుసు, ఎందుకంటే అది మా జిల్లానే. దట్టు అప్పుడు వీరగంధం వెంకట సుబ్బారావు గారు అంటే లక్ష్మీపార్వతి గారి అప్పుడున్నటువంటి భర్త. అతను కూడా పార్టీ కోసం తిరుగుతూ ఉండేవాడు, పార్టీ ప్రచారాల్లో పాల్గొంటుండేవాడు, ఈ బుర్ర కథలు అవి ఇవి చెప్తుండేవాడు. అతనితో పాటు లక్ష్మీపార్వతి గారు కూడా వచ్చి ఉపన్యాసాలు అవి చెప్తూ ఉండేది. నేను గుంటూరు జిల్లా పరిషత్కి పోటీ చేసిన సమయంలో లక్ష్మీపార్వతి గారు నా కోసం ప్రచారం కూడా చేశారు, తెలుసు. తర్వాత ఏదేమైనా మరి ఎలా జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి పెళ్లి చేసుకున్న తర్వాత పార్టీ ఆమె చేతుల్లోకి వెళుతుందేమో, ఆమె ప్రాధాన్యత పెరగడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో అప్పటి వరకు పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, నాయకులు, బాబు గారు అందరూ కలిసి పార్టీని ఎలాగైనా బతికించుకోవాలన్న ఆలోచనతో ఆ రోజు బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత పార్టీలో నాయకుల్లో కానివ్వండి, పార్టీ పదవుల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ప్రజా ప్రాతినిధ్యంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, 100% మంది బాబు గారినే సపోర్ట్ చేయడం జరిగింది. అందువల్లనే పార్టీ అధ్యక్షుడిగా బాబు గారు ఎన్నికగలిగారు. సైకిల్ గుర్తు కూడా బాబు గారికే వచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఓకే, అలా జరిగిందనమాట. అయితే ఓకే అండి. మరి లక్ష్మీ పార్వతి గారు తర్వాత ఎన్నో చంద్రబాబు గారి మీద విమర్శలు కురిపించారు, అన్నీ జరిగాయి. తర్వాత తను కూడా ఒక పార్టీ పెట్టారు. సో ఆమెని ఎందుకు అసలు అంతగా రాణించలేకపోయింది? తనలో ఏం లోపాలు ఉన్నాయంటారు? తనలో లక్ష్మీపార్వతి గారు మంచి స్పీకర్ అండి, బాగా మాట్లాడతారు. ఆమె కూడా మంచి రైటర్, నావల్స్ అవి రాస్తుంటారు. కానీ ఎన్టీ రామారావు గారి జీవితం అలా ముగియటానికి ఆమె కారణం అన్నటువంటి అభిప్రాయం ఒకటి ప్రజల్లో ఏర్పడిపోయింది. అది ఆమె మీద ప్రజల్లో వ్యతిరేకతని పెంచింది. అందువల్ల ఆమె రాణించలేకపోయింది. ఓకే ఓకే సార్, ఇప్పుడు కాసేపు మనం రాజకీయాలు పక్కన పెట్టేద్దాం. మీరు వేసినటువంటి మంచి నాటకాల్లో మీకు గుర్తున్నటువంటి మంచి డైలాగ్ చెప్పండి సార్. చాలా వేశాను. సర్పయాగం అని ఒక నాటిక ఉంది. అందులో పోలిగాడని పాములు పట్టేవాడి పాత్ర నాది. ఆ క్యారెక్టరు వాళ్ళకు ఒక కొడుకు ఉంటాడు. జనరల్గా మనకి మన దేశంలో ఎన్నో జాతులు ఉన్నాయి, జాతికో సాంప్రదాయం ఉంటుంది, ఎన్నో మతాలు ఉన్నాయి, మతానికో విశ్వాసం ఉంటుంది. అట్లనే కొన్ని జాతులకు కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. అవి కొంతమందికి చూడటానికి విచిత్రంగా కూడా అనిపిస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు లంబాడీస్ ఉన్నారనుకోండి, సుగాలీసు, వాళ్ళు ఎక్కడన్నా బంధువులు చానాళ్ళ నుంచి కలుసుకొని బంధువులు ఒకసారి కలుసుకున్నప్పుడు జనరల్గా ఎవరైనా సంతోషపడతారు, వాళ్ళు ఏడుస్తారు, ఒకరినొకళ్ళు పట్టుకొని ఏడుస్తుంటారు వాళ్ళు. ఇట్లా కొన్ని విచిత్రమైన సాంప్రదాయాలు ఉంటుంటాయి. అలానే ఇప్పుడు ఈ నాటికలో ఆ పోలిగాడు పాత్ర వాళ్ళ సాంప్రదాయం ఏమిటంటే మనిషి చనిపోతే ఏడవటం లేదు, నవ్వటం అన్నమాట.
ఇదేంటి మొత్తం అంతా రివర్స్ ఆపోజిట్ ఆ. కలుసుకున్నప్పుడేమో ఏడుస్తారు. అది లంబాడీస్లో నేను ఓకే, చెప్పేది. ఓకే. నేను చెప్పేది నాటిక నేపథ్యంలో. ఆ నాటికలో పోలిగాడని పాములు పట్టేవాడి పాత్ర. వాళ్ళ జాతి సాంప్రదాయం ఏమిటంటే మనిషి చనిపోతే ఏడవకుండా నవ్వటం. మ్మ్. అది అయితే చాలా కష్టపడి వాళ్ళు ఎక్కడ ఆ పెళ్ళిళ్ళ దగ్గరకు పోయి ఫంక్షన్లు జరిగితే ఆ ఎంగిలి ఇస్తరాకులు తీసుకొచ్చి అవి తింటూ అట్లాంటి పనులు చేస్తూ ఆ కొడుకుని ఎక్కడో ఒక హాస్టల్లో పెట్టి చదివించి ఆ కొడుకుని చేస్తే తర్వాత కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం రెచ్చగొట్టి రేపినటువంటి కొన్ని ఉద్యమాలలో అతన్ని భాగస్వామిని చేస్తే పోలీస్ కాల్పుల్లో అతను చనిపోతాడు. అయ్యో. మ్మ్. ఆ చనిపోయినప్పుడు ఆ బాధని దిగమింగుకుంటూ చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. అతని పక్కనే చెంచుల క్యారెక్టర్ కూడా ఒకటి ఉంటుంది. మ్మ్. ఆ డైలాగ్ చెప్తాను. మ్మ్. చెప్పండి. సెన్సా యాలపావుని ఎడమ చేతితో కొట్టినా, జాడ చూసి కొట్టినాను, వాసన చూసి కొట్టినాను, పుట్టలో దూరిన దాన్ని బయటికి లాగి కొట్టినాను. ఆవడ దూరంలో పావుంటే ఈడ కూసులు చెప్పినాన్రా. కానీ ఇన్నాళ్ళ బట్టి నా ఇంటి చుట్టూతా తిరుగుతున్న ఒక్క పావుని ఆదమరిసిన అది నా బిడ్డని కాటేసిందిరా. అది కాళ్ళున్న పాము, మాట్లాడే పాము. ఆ పాము అదిగో అదిగో ఆ వెళ్తున్న పెద్దోడే నా కొడుకును వాసన పట్టుంటే ఆనాడే నరికి పారేసేవాడిని. పిస్తలా ఎడమకే మడిసి సత్తే ఏడిసే జాతి కాదే మంది. మడిసి పుడితే సంపాదించేవాడు ఇంకొకటి పుట్టాడని సంబరపడేది, సత్తే సంపాదించేవాడు ఇంకొకటి సచ్చాడని ఏడిసేది పెద్దోళ్ళే, మనం కాదు. మనం రాయసుంటోళ్ళమే, మనకు సాగు లేదు. మనం పుడతానే సచ్చినము, సచ్చే పుట్టినము. ఓరెంకిటిగా బయటిగా రావులన్న రంగమ్మత్త రండి, అందరూ రండి. నా బిడ్డ నా వెంకటేశ్వరుడు సచ్చిండు కాదు కాదు సంపిండు. సంపిండ్రు. సంబరంగా పారేసొద్దాం, సంబరం చేసుకుందాం. రండి రండి రండి. సూపర్ సార్. అసలు ఇట్లాంటి నాటకాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ రోజుల్లో వాళ్ళకి ఎవరికి తెలియదు అసలు మీ స్టోరీ చెప్తుంటేనే చాలా బాగా అనిపించింది. దాన్ని అలా సొంత కొడుకు చనిపోతే బాధనంతా దిగమింగుకొని అలా సూపర్ సార్. నిజంగా అసలు చాలా బాగుంది. ఓకే సార్, మీరు ప్రజెంట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, దాంట్లో ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు? ప్రస్తుతం మంగమ్మ గారి మనవరాలను కోయిలమ్మ చేస్తున్నానని చెప్పాను కదండి. బహుశా మంగమ్మ గారి మనవరాలు ఈ మంత్ ఎండింగ్తో క్లోజ్ అయిపోతుంది అనుకుంటాను. నెక్స్ట్ శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఈటీవీ కోసం ఋతురాగాలు 2 అని ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. డైరెక్టర్ గారు, మేనేజర్ గారు నాతో మాట్లాడారు. బహుశా అది మంత్ ఎండింగ్కు ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అవుతుందండి. ఓకే సార్, సినిమాలు ఏమన్నా చేస్తున్నారా? సినిమాలు మొన్న నమో వెంకటేశాయ చేశానండి. నాగార్జున గారి నమో వెంకటేశాయలో భృగు మహర్షి క్యారెక్టర్ చేశాను. ప్రస్తుతానికైతే ఏం లేవు. ఓకే సార్, మీరు సినిమాల్లోనూ చేశారు, సీరియల్స్లోనూ చేశారు. సో అండ్ అలాగే స్టేజ్ ఆర్టిస్ట్ కూడా మీరు. సో వాటి మూడిటికి తేడా ఏంటండి? మీ అనుభవపూర్వకంగా చెప్పండి. స్టేజ్ అంటేనే ఉన్నా డైరెక్ట్గా ప్రేక్షకుడితో డైరెక్ట్ యాక్సెస్ అండి. అక్కడ ఒక్క పొరపాటు చేస్తే వెనక్కి తీసుకునే అవకాశం అక్కడ ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటు లేకుండా చేయాల్సిన బాధ్యత రంగస్థల నటుల మీద ఉంటుంది. అదే టీవీ మీడియాకి వచ్చినా, సినిమా మీడియాకి వచ్చినా ఒకవేళ
ఏదైనా సక్రమంగా చేయకపోతే మళ్ళీ ఇంకోసారి తీసుకునే అవకాశం ఇక్కడ ఈ ఫీల్డ్లో ఉంటుంది. ఇకపోతే సినిమాకి వస్తే ఏంటంటే సినిమా 3 గంటల పాటు ఎంతో కథ చెప్పాలి కాబట్టి బ్రిస్క్గా నడుస్తుంటుంది కథ. లూజ్ షాట్స్, లెందీ షాట్స్ ఎక్కువగా ఉండవు దానిలో. రియాక్షన్స్ అవసరమైన రియాక్షన్స్ మేరకే ఉంటాయి తప్పితే ఎక్కువ రియాక్షన్స్ తీసుకొని టైం ల్యాప్స్ అనేది ఈ సినిమాలో ఉండదు. అందువల్ల స్విచ్ వేయడంతో బల్బ్ ఎలా వెలుగుతుందో యాక్షన్ చెప్పడంతో ఆ ఎక్స్ప్రెషన్లోకి నటుడు వెళ్ళిపోవాల్సిన అవసరం ఆ మీడియాలో ఉంటుంది. అదే టీవీలోకి వస్తే జనరల్గా టీవీలో ఏంటంటే కొన్ని వందల వేల ఎపిసోడ్లతో పాటు కొనసాగేవి కాబట్టి అవి ఆర్టిస్టు ఎక్స్ప్రెషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కొంచెం లెందీ ఎక్స్ప్రెషన్స్ అయినా సరే టీవీలో అలౌ చేస్తారు. అది సినిమాలో అంత లెందీ ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ అలౌ చేయరు. ఇందులో టీవీలో అయితే ఏంటంటే ఆ లెందీ తీసుకోవడం ద్వారా వాళ్ళకి టైం కూడా కలిసి వస్తుందన్నమాట. చేయగలిగిన ఆర్టిస్ట్ ఉంటే ఎంత చేసినా సరే తీసుకుంటారు టీవీలో. ఓకే, అదే అనమాట డిఫరెన్స్ మనకి. సార్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, మీ వైఫ్, మీ పిల్లలు. నాకు 4 పిల్లలండి. 4 పిల్లల్లో పెద్ద అబ్బాయి MBA LLB చేశాడు, ప్రస్తుతం చిలకలూరుపేటలో అడ్వకేట్గా కొనసాగుతున్నాడు. చిన్న అబ్బాయి కెనడాలో MSIT చేశాడు, ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. పెద్ద అమ్మాయి BSc చేసింది, అమ్మాయి హౌస్ వైఫ్. చిన్నమ్మాయి MA లిటరేచర్ చేసింది, MA లిటరేచర్ ఇంగ్లీష్ చేసింది, ప్లస్ BSc కంప్యూటర్స్ కూడా చేసింది. ఆ అమ్మాయి రావుస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో మొన్నటి వరకు ఇంగ్లీష్ టీచర్గా జాబ్ చేసింది, ప్రస్తుతం కంప్యూటర్ ఆపరేటర్గా ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తుంది. ఓకే సార్, పిల్లలందరినీ మంచిగా సెటిల్ చేసేసారు. ఓకే సార్, మీలాంటి పెద్ద నటులు, మంచి నటులు ఇంకా చాలా చాలా సినిమాల్లోనూ సీరియల్స్లోనూ నటించి మా ముందు ఎప్పుడు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నా మనసులోని మాటలు 10 మందితో పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు, నాకింత ప్రాధాన్యత ఇచ్చి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు తెలుగు పాపులర్ ఛానల్ వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హాయ్, దిస్ ఇస్ జై ధనుష్, టీవీ ఆర్టిస్ట్ యాజ్ వెల్ యాజ్ మూవీ యాక్టర్ని కూడా. తెలుగు పాపులర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. కీప్ వాచింగ్.